శిక్ష రాయబడ్డ మాట చూడండి, సావవలసిన వారమై ఉంటాం. చచ్చిపోతారు పిల్లారా, నరకానికి పోతారు. తప్పు చేసిన అననీయ సప్పిరాలను దేవుడు ఒక్క మాటకే చంపేశాడు. జాగ్రత్త సుమి. కాబట్టి మనము దేవుని గల జీవముల దేవుని చేతిలో ఉన్నాం. తస్మాత్ జాగ్రత్త. నిర్లక్ష్యంగా జాగ్రత్తగా ఉంటే మీ తీర్పుకు మీరే ఉత్తరవాదులు, మీ పాపానికి శిక్షగా మీరే ఉత్తరవాదులు. ప్రభు అంటున్నాడు, సావవలసిన వారమై ఉంటాం కానీ ఆత్మచేత శరీర కార్యములు చంపిన ఎడలా జీవించదురు. గట్టిగా చప్పలు దేవుని మహిమపరుచుకుందాం. ఎవడైతే తన ఆత్మ రక్షించబడింది, తన ఆత్మ వెలిగింది, దేవుడు నీకు తన రక్తం ఇచ్చి నిన్ను క్షమించి పరిశుద్ధులు చేసి నీ దేహంలోకి పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత ప్రభు బల్లాలో పాచుకుంటున్న మనము పిల్లారా ఆ శరీర క్రియలను చంపాలి. చంపగలిగితే మనం బ్రతుకుతాం. దేని చేత చంపాలట? ఆత్మ చేత. ఏ ఆత్మ? మన ఆత్మే. అందుకని నీ ఆత్మ బలపడటానికి ఈ యొక్క ప్రభురాత్రి భోజనం, దీని ద్వారా నీ ఆత్మ బలపడుతుంది. వాక్యం ద్వారా నీ ఆత్మ బలపడుతుంది. ప్రార్థన ద్వారా నీ ఆత్మ బలపడుతుంది. కనుక పిల్లారా